ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నడుస్తున్నది కదా, రేపు 7th కి దాదాపు 1 month అవుతుంది. అవును, ఏంటి ఎట్లా నడుస్తున్నది అనుకుంటున్నారు మీరు? చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా, చాలా కఠినంగా డిసిషన్స్ తీసుకొని పోతున్నారు, డైనమిక్ డిసిషన్స్. ఇప్పుడు ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము, అట్లాగే ప్రజా దర్బారు, ఇవి ఎట్లా నడుస్తున్నాయని మీ ఉద్దేశం? బాగుంది. వాటి గురించి మీకు ఏమన్నా వేరే థాట్స్ ఉన్నాయా, సలహాలు? అంటే వాటిని హౌ టు ఇంప్రూవైజ్. ఇప్పుడు రోజు ప్రజా దర్బారికి వారంలో 2 రోజులు thousands ఆఫ్ పీపుల్ వస్తున్నారు. సరే, వాళ్ళకి అక్కడ మన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ దరఖాస్తులు తీసుకోవటము, ఆ దరఖాస్తుల్ని మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ పంపించి ఫాలో అప్ చేయటము, ఇది ఆ ప్రజా దర్బార్కి సంబంధించిన ఇది. దాని మీద మీకు ఇంకేమన్నా దాన్ని ఇంప్రూవైజ్ చేసే ఆలోచనలు మీరేమన్నా గవర్నమెంట్కి సలహాలు ఇవ్వదలుచుకున్నారా? దాని గురించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి? అయితే 2-3 సార్లు మేము కూడా వెళ్ళి కలుద్దామని వెళ్ళే వారికి పాపం ఆల్రెడీ 5:30కే 5:40కే ఆల్మోస్ట్ ఒక 5 kilometers లైన్ ఉంది, 5 to 10 kilometers. అది 7కి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 10 kilometers లైన్ ఉందన్నమాట. సో చాలా బాధ వేసింది. అంటే ప్రజలు అంత బాధలో ఉన్నారు. ప్రజా దర్బార్ అనగానే డిస్ట్రిక్ట్స్ నుంచి అలా తరలి పొద్దునే నైటే వచ్చి పడుకొని వాళ్ళ బాధలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకు కావాల్సినది వాళ్ళ హక్కులు, వాళ్ళు బేసిక్ నీడ్స్, అందరు ఏం అడుగుతున్నారు? ఒక ఉద్యోగం అడుగుతున్నారు, ఒక ఇల్లు అడుగుతున్నారు, అంతే. ఇవే బేసిక్. ఇల్లు లేదు. పదేళ్ల నుంచి చాలా సఫికేషన్ ఫీల్ అయినా, చాలా సఫికేషన్ అది కనిపిస్తుంది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రాబబ్లీ ఆల్రెడీ చర్చలోకి వచ్చి ఈ ప్రజా దర్బార్ ని స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, మండల్ లెవెల్లో కొంచెం కట్ డౌన్ చేసి అక్కడ నుంచి ఇక్కడ రావడము, లేకుంటే అది సెగ్రిగేట్ చేసి డివిజన్ వైజ్ సెగ్రిగేట్ చేసి అలా చేసే ఛాన్సెస్, డిస్కషన్స్ ఉన్నాయి అనుకుంటా. కాకపోతే ప్రజలందరూ వాళ్ళకి అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎంని కలిసి అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వస్తున్నారు. అది కొన్ని రోజులు ఉంటుంది. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంటుందో, సో ప్రజా దర్బార్కి రావడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్నే సమస్య సాల్వ్ అయిపోతుంటది కాబట్టి. సో ఇది కొద్ది రోజులు ఉంటది. ప్రాబ్లమ్ ఒక 1-2 months, ఒక 6 months వరకు ఇది ఉంటది. మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తెలుసు, ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ మనం పై నుంచి ఎలా సాల్వ్ చేసుకొని వస్తే సో అది రావడం అనేది తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 1 month అది అయింది కదా. ఈ 1 monthలో మీకు మళ్ళీ జనం సమస్యలు, అంటే ప్రజా దర్బార్ అది వేరనుకోండి, మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఎటువంటి సమస్యలు చెప్తున్నారు? మొదటిగా కంటోన్మెంట్ లో అంటే ఈ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఓకే, చాలా విపరీతంగా డ్రైనేజ్, అంటే మురికి వాడల్లో ఉన్న పరిస్థితి అట్లా మాట. ఎట్లా పురుగులు వచ్చేస్తున్నాయి డ్రైనేజ్లకి వెళ్ళి ఇంట్లోకి. ఇంకా వర్షం పడితే డ్రైనేజ్ నీళ్ళంతా ఇంట్లోనే ఉండడము. సో మొదటి సమస్య అది చాలా ఉంది. దానివల్ల పిల్లల అనారోగ్యం కారణం కావడము, జబ్బు పడటము మొదటి. రెండోది ఏంటంటే ఉద్యోగాలు లేవు. కంటోన్మెంట్ ఏరియా చూసుకుంటే లిటరేట్స్ ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా బాగా హిందీ మాట్లాడతారు, చాలా బాగా తెలుగు మాట్లాడతారు, చాలా బాగా తమిళ్ మాట్లాడతారు, చాలా బాగా మలయాళం మాట్లాడతారు. ఇన్ని లాంగ్వేజెస్ వచ్చినా కానీ ఇక్కడ MBAs, ఇంజనీర్స్, డిగ్రీ, బిఎడ్ చేసిన వాళ్ళు కూడా, ఒక లేడీస్ అయితే పాపం లిటరల్లీ ఇళ్లలో పని చేసుకుంటున్నారు ఉద్యోగం లేక, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక, లేకపోతే ఉద్యోగాలు, ఫ్యామిలీ ఉద్యోగాలు లేక చిన్న మాల్స్ లో పని చేయడము, ఈ స్విగ్గీ లాంట్లో చదువుకున్న పిల్లలు స్విగ్గీ లాంట్లో పని చేయడము, పిల్లలు నిరుత్సాహం అయిపోయి ఎంప్లాయ్మెంట్ లేక, ఎస్పెషలీ చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోవడం, అది చాలా ఉండి ఫ్యామిలీస్ చాలా నాశనం అయిపోతున్నాయి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఉమెన్ ఎంత సఫర్ అవుతున్నారు అంటే, తను ఒక భర్తకు చెప్పలేకపోతుంది, ఒక కొడుకు, ఎదిగిన కొడుకు, చదువుకున్న కొడుకుని రిస్ట్రిక్ట్ చేసి అలా ఉండదని చెప్పలేకపోతుంది. బికాజ్ ఆల్ ఆర్ మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు, వాళ్ళు ఆనందంగా లేరు. బేసిక్ నీడ్స్ కూడా లేకపోతే ఇంట్లో గొడవలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల కూడా విడిపోవడాలు, కొట్టుకోవడాలు,
వాళ్ళే కాకుండా పక్క వాళ్ళతో గొడవలు, ఇవన్నీ సమస్యలు. సో ఈ డ్రైనేజ్ సమస్య ఎంప్లాయ్మెంట్ అనేది ఓకే, అది మీ ఒక్కడి వల్ల ఇండివిజువల్ గా వల్ల చేసే ఇది కాదు, అది అది తర్వాత ఇంకా government policy చాలా decision. ఎస్పెషల్లీ మనకు చిన్న చిన్న బస్తీలు కాబట్టి ఇంట్లో చిన్న ఒక దావత్ చేసుకోవాలన్నా గానీ ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ అని చాలా కాస్ట్లీ అయిపోయాయి. అవును. సో బస్తీలలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ ని యూసేజ్ ఇంప్రాపర్ యూసేజ్ ఉంది, దాని మెయింటెనెన్స్ బాగాలేదు. ఇంకొకనైతే ఆల్రెడీ డంపింగ్ యార్డ్ చేసేస్తారు. ఎట్లా అంటే పక్కన బస్ ఉంది, మొత్తం గార్బేజ్ అంతా తీసుకొస్తున్నారు, పక్కన స్కూల్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని దాన్ని వర్కౌట్ చేయడానికి ఉన్నామన్నమాట. సో ఇంకా మేజర్ కంటోన్మెంట్లో అంటే ఈ ట్యాక్స్ పేమెంట్, వేరే మున్సిపల్ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ తక్కువ పడతారు, లేదా కంటోన్మెంట్ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ ఎక్కువ కడతారు. సో అది కూడా ఉంది. సో మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా రాకపోవడము, దానివల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకపోవడము, తర్వాత ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టిన ఇల్లు ఉన్నాయి, తర్వాత కొంతమంది ఎప్పుడైతే అక్కడే ఉండిపోయారో తర్వాత తరాలుగా 4వ తరం 5వ తరం ఉన్న ఇల్లు పట్టాలు లేవు, పట్టాలు ఇండ్లు ఉన్నాయి కానీ పట్టాలు లేవు. వాళ్ళు అదే అంటారు, మేము చనిపోతే నా పిల్లల్ని వచ్చి బయటికి వెళ్ళగొట్టేస్తారు అనుకోండి, ఏం ప్రూఫ్ చెప్పిస్తాను నేను ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నామని, మా తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అలా ఒక చిన్న ఒక 2 రూమ్లలో ఒక 16 మంది ఉంటారు.